అన్న ఎవరు అన్న వైబ్రాండ్ నుండి అన్న వైబ్రాండ్ నుండి అన్నదో నాకు భయం వేసింది. ఇంత నైట్ ఫోన్ ఎందుకు అక్కడ నుంచి ఇంత డాక్టర్ ఏముంటాడా ఇప్పుడు ఏం చేస్తాను నాకు అప్పటికే డౌట్ వస్తుంది. ఇంత నైట్ అమ్మాయికి ఫోన్ చేసిల్లంటే ఏమైందంటే కడుపు నొప్పి లేచింది మేడం రోహిణి తీసుకుపోయినాం పక్కనే కదా అన్నారు అన్నది ఆమె అన్నది 10 నిమిషాలు అయినాక ఫోన్ చేద్దాం మేడం ట్రీట్మెంట్ చేస్తున్నారు టెస్టులు చేస్తారు అన్నది కడుపు నొప్పి లేస్తుంది అన్నది. అంత సీరియస్ అంటే కొంచెం బాగానే నొప్పి లేచింది అన్నది అంతే అన్నాక 10 నిమిషాలు అయినాక ఖచ్చితంగా ఫోన్ చేయి మేడం అంటే చేస్తా ఆగు 10 నిమిషాలు అయినాక నొప్పి ఎక్కువనే లేస్తుంది ట్రీట్మెంట్ జరుగుతుంది. రామ్ సార్కి మెయింటైనింగ్ చేసే సార్ రామ్ సార్ ఉన్నారు కదా అంటే సార్ అమ్మాయితోనే ఉన్న లోపల అన్నది ఆమె. ఇక 10 నిమిషాలు చేస్తానన్న నేను కూర్చొని యాస్ట్ వచ్చి నేనే చేసిన అర్ధ గంట సేపుకి ఎక్కువ చూసి చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఇంకా మళ్ళా తర్వాత చెప్తా ఇక తర్వాత చేసి ఈ సార్ మాట్లాడిండు రామ్ సార్ అది నేను మెసేజ్ పెట్టిన వాయిస్ మెసేజ్ సార్ ఫోన్ చేస్తే వార్డెన్ మేడం ఎత్తుతలేరు మీరు ఫోన్ చేస్తే మీరు ఎత్తుతలేరు అమ్మాయి కాడు ఉన్నారు ఎంత టెన్షన్ అవుతుంది ఈ నైట్ ఫోన్ చేసి ఇట్లా బెదిరిస్తలేంది అని అంటే లేదు మేడం బాగా అమ్మాయికి బాగా నొప్పి లేస్తుంది సీరియస్గా ఉన్నది కొంచెం ఇక్కడ పడతలేరు ఎంజింగ్ రాసిళ్ళు మేము ఎంజింగ్ తీసుకుపోతాను మీరు అర్జెంట్ గా రాండి అన్నాడు. అర్జెంట్ గా ఇప్పుడే రాళ్ళన్నాడు వార్డెన్ మేడం పొద్దున ఖచ్చితంగా రాళ్ళన్నది. ఒక అర్ధ గంట పావు గంటల్లో ఇదంతా అయిపోయింది. అయితే అన్నారు మేము ఎంజింగ్ రాసిండ్రు అంత పెద్ద హాస్పిటల్ ఎంజింగ్ రాసలేంది మేడం సార్ అని అన్నా. నేను ఏడుస్తూనే ఉన్నా ఫోన్ లో సార్తో ఏడుస్తూనే ఉన్నా వామో ఏమో అయింది ఏమో చెప్తలేరు మీరేమో దాచిపెడతారు అన్న ఏడుస్తూనే ఉన్నా లేదు మేడం నేను మాట్లాడలేకపోతాను మీరైతే ఇప్పుడు వచ్చేయండి అర్జెంట్ గా అన్నాడు. లేదు అక్కడ దిక్మేల్ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోతారు ఎంజింగ్కి ఆడెవడు ఉండడు ఎవడు పట్టించుకోడు ఏ హాస్పిటల్ అయినా మంచిదే మంచి హాస్పిటల్ తీసుకువెళ్ళి డబ్బులు కావాలన్నా వేస్తామని చెప్పిన. మేము ఆల్రెడీ 1.5 గంటలు వచ్చేస్తాం ఆల్రెడీ బయలుదేరుతాం అన్నా. అయితే ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉన్నాయి కాశ్మీర్ చేసేదాన్ని మా అమ్మాయి రూమే ఆమె కూడా హోమ్సిక్ అయిపోయినాక డేట్ చేస్తా అంటే ఇక ఆమె 4 రోజులు ఇంటికాంచి వస్తాను. ఇప్పుడు ఆమె మా అమ్మాయి హోమ్సిక్ పోయి వచ్చి వారం రోజులు అటుకి 8 రోజులు పెట్టిందట. నేనా మాది కమలాపురం వచ్చే వరకు ఇక వాళ్ళు మంచిగానే ఉన్నారు.